దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మొదట నా మందిరానికి రండి, వచ్చి ఇక్కడ ఎలా జీవించాలో, ఎలా దేవుని సన్నిధిలో నడుచుకోవాలో అని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనము చూసుకోవాలి. కానీ ముందుగానే కొంతమంది ఏం చెప్తారంటే, అమ్మో క్రైస్తవులం అయితే అవి విడిచిపెట్టాలి, ఈ విడిచిపెట్టాలి అంటూ ఉంటారు. దేవుని మందిరానికి వెళితే, చర్చిలకు వెళ్తే అలా ఉండకూడదంట, ఇలా ఉండకూడదంట అని చెప్తా ఉంటారు చాలా మంది. దేవుని మందిరానికి వెళ్తే ఎలా ఉండకూడదు? పాపం చేయకూడదు. దేవుని మందిరానికి వెళ్తే ఎలా ఉండకూడదు? అవినీతిగా బ్రతకకూడదు. దేవుని మందిరానికి వెళితే ఎలా ఉండకూడదు? అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, వంచనలు ఇవి ఉండకూడదు. దేవుని మందిరానికి వెళితే ఉండకూడనివి ఇవే. అంతేకాని నేను తినొద్దంటలేదు, నిన్ను బట్టలు వేసుకోవద్దంటలేదు, లేకపోతే ఉద్యోగాలు చేసుకోవద్దంటలేదు, లేకపోతే ఇంకోటి నీకేం చెప్పటం లేదు. దేవుని మందిరానికి వెళితే దేవునికి అయిష్టమైనవి చేయొద్దు. ఏంటి అది అనంటే దొంగతనము, మోసం, అబద్ధం, పాపం, వ్యభిచారం ఇవి దేవునికి అయిష్టమైనవి. ఇవి చేయొద్దు అని వాక్యం సెలవిస్తుందే కానీ నువ్వు తినటం మానే, తాగటం మానే, నీ బంధుమిత్రులతో ఉండటం, రక్త సంబంధికులతో ప్రేమగా ఉండటం మానే, ఇవన్నీ నీకు చెప్పటం లేదు. ఏది పాపమో దాన్ని విడిచిపెట్టు. ఏది నీకు నిన్ను నిత్య నరకానికి తీసుకువెళ్తుందో దాన్ని విడిచిపెట్టు అని మాత్రమే బైబిల్ చెప్తుంది. నిత్యత్వంలో నిన్ను యుగయుగాలు దేవునితో ఉంచే మార్గాన్ని ఎంచుకో, ఇది విడిచిపెట్టి అని చెబుతుందే తప్పితే క్రైస్తవ్యమైన బైబిల్ అయినా నిన్ను వేరేది నిన్ను బ్రతకటానికి, లేకపోతే మనుషులుగా ఈ లోకంలో ఉండటానికి విరుద్ధమైన మాటలు, కాని మాటలు, నువ్వు చేయలేనివి ఏవి కూడా చెప్పటలేదు. పాపాన్ని విడిచిపెట్టు, తప్పు ద్రోవను విడిచిపెట్టు, దేవుణ్ణి హత్తుకొని నీతిగా జీవించు, యథార్థంగా జీవించు. అప్పుడు నువ్వు, నీ కుటుంబం దీవించబడుతుంది అని మాత్రమే దేవుని వాక్యం చెబుతుంది. అది మాత్రమే మందిరాల్లో బోధించబడుతుంది తప్పితే నీకు వ్యర్థంగా నీ కుటుంబాలని పతనం చేసుకొని ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి నీ కన్నుకు నచ్చింది చేసి మనసు చెప్పింది విని పాపపు జీవితాన్ని బ్రతికి, పాపపు జీవితాన్ని రోత బ్రతుకును బ్రతికి కుటుంబాలని, జీవితాలని విచ్ఛిన్నం చేసుకొని పాపం పాడైపోమని దేవుని మందిరాల్లో చెప్పరండి. దేవుని మందిరాల్లో నీతిగా బ్రతకమని చెప్తారు, యథార్థంగా బ్రతుకు అని చెప్తారు, ఆశీర్వాదకరంగా ఉండు అని చెప్తారు, నీ కుటుంబాలని చక్కగా కట్టుకో అని చెప్తారు, నీ జీవితాన్ని చక్కగా నిలబెట్టుకో అని చెబుతారు, సమాజంలో గౌరవంగా బ్రతుకు అని చెప్తారు. అంతేకాని వ్యర్థంగా ఏది కూడా ఇక్కడ పులుమరండి. క్రైస్తవ్యం అంటే నువ్వు జీవితంలో చక్కగా జీవించడానికి ఇదొక మాదిరికరమైన మార్గము. ఇది మత మార్పిడి కాదు, లేకపోతే బలవంతంగా నిన్ను తీసుకొచ్చి కట్టి పారేసేది అంతకంటే కాదు. నీకు ఇష్టమైతే రా, నీ బ్రతుకు మారిద్ది, నీ జీవితం మారిద్ది, నీ కుటుంబం కట్టబడిద్ది. లేదు నేను నాశనం అయిపోతాను, ఆ బురదలోనే పడి పొరిలాడతానంటావా? ఉండు, ఆ బురదలోనే పడి పొరిలాడు, ఎవ్వరు నిన్ను కాదనరు. దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, దేవుడు ఒక సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుని దేవుని తట్టు తిరిగితే నీ జీవితం కట్టబడుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది, సమాజంలో గౌరవంగా బ్రతుకుతావు. వ్యర్థమైన వాటి తట్టు చూసి ఇదే జీవితం, ఇదే లోకం, ఇక ఇదే బ్రతుకు అనుకొని వెళ్ళిపోయి ఎంతకాలం నువ్వు బురదలో పడి దొర్లుతుంటావు? ఎంతకాలం ఇక నీ బ్రతుకుని ఆ బురదలో మగ్గించేసుకొని, ఆ బురదలో ఉంచుకొని పాపరహితమైన బ్రతుకుతుంటావు, పూరితమైన బ్రతుకుతుంటావు. నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితం ఏంటో సరిగ్గా చూపిస్తుంది. క్రైస్తవ్యం అంటే నీ జీవితం ఎలా ఉంటుందో నీకు చూపించే ఒక అద్దం లాంటిది. ఇది నిన్ను చక్కగా నిలబెట్టి ఇలా బ్రతుకు అని చూపించే ఒక మాదిరికరమైనటువంటి విలువైన జీవితాన్ని జీవింపచేసే చక్కటి మార్గం ఇది. అంతేకాని వ్యర్థమైన అపోహలకు పోయి వేరేగా అనుకొని దేవునికి దూరం అయిపోతే నష్టపోయేది నువ్వే, నష్టపోయేది నీ కుటుంబమే, నీ జీవితం నష్టపోతావు. నిత్యత్వంలో నువ్వు స్థానాన్ని పోగొట్టుకుంటావు, నిత్య నరకములో యుగయుగాలు కాలి బూడిదైపోతూ ఉంటావు. కనుక దేవుని వాక్యాన్ని వ్యర్థంగా నీకు నువ్వు వక్రీకరించుకొని, వ్యర్థముగా నీకు ఇష్టమైన రీతిగా మలుచుకొని
ఏదో నువ్వు సమర్థించుకోకు. వ్యర్థముగా దేవుని మాట, ఈ బైబిల్లో ఉన్న ఏ మాట కూడా ఒక పొల్లైనా తప్పిపోదు. దీనిలో ఉన్నది మనం తీసేసినా లేదా కొత్తది జోడించినా దీనిలో ఉన్న శాపాలన్నీ నీకు వస్తాయంట. దేవుని వాక్యాన్ని వాక్యంగా మనం అంగీకరించి వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకున్నట్లయితే మనంత ధన్యులు లేకపోరు అని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని విని విధేయుడు అవుతావా, లేదా వాక్యాన్ని వ్యతిరేకిస్తూ ఇది ఒక మతము, ఇది ఒక భ్రమ, ఇది ఒక మాయ, ఇది ఒక అబద్ధం అనుకొని విమర్శిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకొని నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈ పునరుద్ధానపు ఆరాధనలో యేసులేని నీ జీవితము పొందలేదు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, క్షణములు దొర్లుచున్నవి, ఆయుషు తగ్గుచున్నది, అంతము పిలచుచున్నది. యేసులేని నీ జీవితము పొందలేదు మోక్షరాజ్యము. యేసే లేకపోతే నీ జీవితం ఏమైపోతుందంట?